ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మెగాస్టార్ డాన్స్లో గ్రేస్ ఉంటుంది, బాలయ్య బాబు డైలాగ్లో ఫైర్ ఉంటుంది, మా అమ్మ చేతి వంటలో మీకోసం ప్రతిరోజు సరికొత్త రెసిపీ రెడీగా ఉంటుంది. మరి ఈరోజు మీ అందరి కోసం ఆ సరికొత్త రెసిపీ చూపించడానికి మా ఎక్స్పర్ట్ ఎవరు వచ్చారో చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికి ఒక సరికొత్త రెసిపీ నేర్పించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. ఓకే, సూపర్ కూల్ గా ఉన్నారు ఇవాళ. ఏంటో మీరు? అవునా, వెదర్ కూల్ అయిపోయింది కదా. ఆహా, అబ్బా మామూలుగా ఇవ్వలేదు నాకు. సో వెదర్ కూల్ తో మీరు కూడా కూల్ అయిపోయారు అనమాట. డన్. ఏం చేస్తున్నారు ఈరోజు మాకు? ఈరోజు కాలీఫ్లవర్ చాట్. కాలీఫ్లవర్తో చాటా? కాలీఫ్లవర్తో చాలా చేయొచ్చు. కాలీఫ్లవర్ అన్నం చేయొచ్చు, కాలీఫ్లవర్ కేక్ చేశారు, కాలీఫ్లవర్తో ఇంకా కూర, స్నాక్స్, ఇంకా పరాటా. ఇప్పుడు చాట్ సూపర్. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, కాలీఫ్లవర్ చాట్ చేయబోతున్నామంట. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. కాలీఫ్లవర్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, నెయ్యి, మిరియాల పొడి, వడకట్టిన పెరుగు, చాట్ మసాలా పొడి, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సేవ్, కొత్తిమీర, నల్ల ఉప్పు, ధనియా, జీలకర్ర, సోంపు, వాము కలిపి పెట్టుకున్నవి. ఓ డన్. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీ ఉన్నాయి. కాలీఫ్లవర్ కూడా మీరు బాయిల్ చేసి పెట్టారు. జస్ట్ ఉప్పు వేసి కొంచెం బాయిల్ చేయొచ్చు. నేను బాయిల్ చేసే వల్ల కొంచెం ఇది మనకి ఏదైనా ఉన్నా కూడా మనకి ఇన్సెక్ట్స్ కొన్ని ఉంటాయి కదా, అది కూడా ప్రివెంట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం స్మెల్ కూడా పోతుంది. ఆ వాటర్ తీసేయాలి. డన్. సో ఇప్పుడు ఇది రెడీగా ఉంది. చాట్ కూడా క్షణాలు అయిపోతుంది. డన్ చేద్దాం. మరి ముందుగా ఏం కావాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. కొంచెం నెయ్యి వేయండి ప్రవీణ. యాక్చువల్గా చాట్ అనగానే డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది, అలా చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా కొంచెం నెయ్యితో షాలా ఫ్రై చేసుకొని కూడా చాట్ చేసుకుంటాం. దీంట్లో ధనియాలు, సోంపు, జీలకర్ర, వాము అన్నీ కలిపేసి పెట్టేసుకుంటాను. ధనియాలు, సోంపు, జీలకర్ర, వాము కూడా. వాము. సో ఇవి ఇలాంటి చాట్లో మళ్ళీ కొన్ని కర్రీస్లో కూడా మనం పోపు దినుసులు ఎలా వేస్తాం అలా వేస్తాం. వేయండి. సమోసాలు చేసినప్పుడు కూడా నెయ్యిలో ముందు మనం ఆలుగడ్డ వేయించుకునే ముందు ఇవి వేసి తాలింపు వేసేసి ఆలుగడ్డ వేసేసి ఆ ఫిల్లింగ్ని సమోసాలు పెట్టేసి చాలా బాగుంటుంది. కొంచెం స్ప్రెడ్ రావాలి. ఉడికించిన కాలీఫ్లవర్ అంత పెద్ద పెద్ద ముక్కలు. పర్టికులర్గా కటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రవీణ గారు. ఎందుకంటే ఇవి మనం చాట్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసుకొని తినేలాగా ఉండాలన్నమాట ఈజీగా. ఓకే. బాగుందో, చల్లగా ఉంది ఫ్లవర్. వింటర్ సీజన్లో కొంచెం బాగా వస్తాయి అన్నమాట. యాక్చువల్గా వింటర్ సీజన్లోనే ఇవి తినాలి. సమ్మర్లో వచ్చే కాలీఫ్లవర్ అంతా బాగుంటుంది, అంటే ఎక్కువ ఇన్సెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు అవాయిడ్ చేయడమే మంచిది. వింటర్లోనే దీన్ని వాడడం మంచిది. ఓకే, డన్. ఇప్పుడు ఎందుకంటే అన్ని సీజన్లో అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి కదా. కొంచెం ఉప్పు, చాట్ మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, చాట్ మసాలా, ఓకే, మిరియాలు. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినా పర్వాలేదు, అంటే మనకి రోస్టెడ్ అయినా పర్వాలేదు. ఇది మళ్ళీ నేను ఇంకొక మిక్సింగ్లో వాడతాను. కొంచెం కొత్తిమీర ఆఫ్ చేసేది. ఓకే, ఇది కూల్ అయ్యే లోపల వడకట్టిన పెరుగు ఒక మిక్సింగ్ బౌల్లో వేసి. సో వాటర్ అంతా వడకట్టేసిన పెరుగు తీసుకోవాలి, అంటే కొంచెం గట్టి పెరుగు. గట్టి పెరుగు.
సో చాట్ అనగానే మనకి అన్ని గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ అన్నీ ఉంటాయి. అంటే మనం వేరే చాట్ తినేటప్పుడు సపరేట్గా వేసుకుంటాం కదా, అలా కాకుండా మనం దీంట్లోనే వేసేద్దాం, అన్నీ వేసేసుకోవాలి, పెరుగులోనే వేసేసి మళ్ళీ మనం అరేంజ్ చేద్దాం. ఓకే డన్. నల్ల ఉప్పు, ఓకే, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, ఓకే, చాట్ మసాలా, దీంట్లో కూడా కొంచెం మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇది కూల్ అయితే దీన్ని డిప్ చేసేసి సేవ్లో మనం డస్ట్ చేయాలి. సో అన్ని ఫ్లేవర్స్ ఈ పెరుగులోనే వచ్చేసింది ప్రవీణ గారు. సో మనం ఒక్కొక్క కాలీఫ్లవర్ను దీంట్లో డిప్ చేసి మళ్ళీ సేవ్లో రోల్ చేసేస్తే అన్ని ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. ఓకే, సో అంతే అలా సర్వ్ చేయటమే. అదే మన కాలీఫ్లవర్ చాట్. సర్వింగ్ ప్లేట్ ఇచ్చేనా? కొంచెం చల్లారాలని నేను ప్లేట్కి చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కాలీఫ్లవర్ని ఇలా, అందుకే ఇది ఎందుకు గట్టి పెరుగు ఉండాలంటే ఇది ఒక పేస్ట్ లాగా దాని చుట్టూ దవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సేవ్లో ఎంత ఈజీ రెసిపీయో కదా, ఐడియా రావాలి. సో తినేటప్పుడు కూడా అది ఒకటి ఇలా మనం పట్టుకొని ఈజీగా తినేయచ్చు, ఇంకా స్పూన్ కూడా అక్కర్లేదు. బాగుంది. అందుకే కొంచెం ఇవి మనకి తొడములు కొంచెం పెద్దగానే ఉంచాలన్నమాట, ఈజీగా ఉంటుంది. మనము కాలీఫ్లవర్ని కట్ చేసుకునేటప్పుడే ఈ చాట్ చేయాలి అనుకుంటే ఇలా నీట్గా కాడ ఉండేలా చూస్ చేసుకోవాలి. సో ఇలా మనం కాలీఫ్లవర్ అన్నిటిని పెరుగులో డిప్ చేసుకొని సేవ్లో రోల్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో పెట్టేద్దాం. బూందీ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ప్రవీణ, అదొక మంచిగా ఉంటుంది అన్నమాట. అది దాని లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రవీణ గారు కాలీఫ్లవర్ చాట్ టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో నేను ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉంది. స్వీట్ చట్నీలో ఎవరికైనా ఎక్స్ట్రా కావాలంటే స్వీట్ చట్నీ అలా పక్కన పెట్టుకొని ఇంకా అదిరిపోయింది. చాలా చాలా టేస్టీగా, చాలా హెల్దీ. ఇది కాలీఫ్లవర్ వెజిటబుల్ ఇలా మనం తింటాము, కానీ ఇలా ఇంత ఫ్రెష్గా జస్ట్ బాయిల్ చేసుకొని చిన్న డ్రెస్సింగ్ చేసుకొని లొట్టలు వేసుకుంటూ తినచ్చు అనమాట. అంత మంచి సూపర్ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేసుకొని మీరు అందరు తినండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసేదాన్ని నేను రిపీట్ చేస్తాను. కాలీఫ్లవర్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, నెయ్యి, మిరియాల పొడి, వడకట్టిన పెరుగు, చాట్ మసాలా పొడి, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సేవ్, కొత్తిమీర, నల్ల ఉప్పు, ధనియా, జీలకర్ర, సోంపు, వాము కలిపి పెట్టుకున్నవి. కాలీఫ్లవర్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత దానిలో ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము కలిపినవి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో సరిపడంత ఉప్పు, చాట్ మసాలా, మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం వడకట్టిన పెరుగుని ఆ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా నల్ల ఉప్పు, కొంచెం ఉప్పు, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, చాట్ మసాలా పొడి, మిరియాల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ చల్లార్చడానికి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక్కొక్క దాన్ని పెరుగు మిశ్రమంలో డిప్ చేసుకొని పక్కన బౌల్లో ఉన్న సేవ్ లో డిప్ చేసి రోల్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన కాలీఫ్లవర్ చాట్ రెడీ. వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎమ్మీ టేస్టీ రెసిపీ నాకు టేస్ట్ చేయించినందుకు. థ్యాంక్ యూ ప్రవీణ గారు. సో చూసారు కదా కాలీఫ్లవర్ చాట్ ఎలా తయారు చేసామో. మీ అందరికీ నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు అందరు తయారు చేసుకొని రుచి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.